అమరావతి రైతులకు వైసీపీ నాయకులకు మధ్య శనివారం నాడు ఘర్షణ జరిగిన విషయం మీ అందరికీ ఐడియా ఉంది కదా. ఆ ఘర్షణ మీద 3 కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే దాడి జరిగింది మా మీద, కానీ మా మీదేమో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, దాడి చేసిన వాళ్ళ మీదేమో బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇది వైసీపీ నాయకుల ఆవేదన. ఇవాళ సాక్షి పేపర్లో కూడా చాలా పెద్ద బ్యానర్ వార్త అదే రాశారు. మీరు చూడండి, ఇవాళ సాక్షి పేపర్ నిండా అదే ఫస్ట్ బ్యానర్ ఐటమ్ అదే. అంటే దాడి జరిగింది వైసీపీ నాయకుల మీద అయితే వాళ్ళ మీదేమో నాన్ బెయిలబుల్ కేసులు, దాడి చేసింది అమరావతి రైతులైతే వాళ్ళ మీదేమో బెయిలబుల్ కేసులు పెట్టారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట. అయితే నిజానికి ఇక్కడ ఏ కేసులు నమోదు చేశారు, ఆ కేసులు ఎలా నమోదు చేశారు అన్నది మనం మాట్లాడుకుంటే 3 రకాల కేసులు. మొదటి కేసు ఆ తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు. ఆ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి అంటే అక్కడ సెక్యూరిటీగా వెళ్ళి నా మీద వైసీపీ నాయకులు దాడి చేశారు అనేది ఆ సిఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మామూలుగా కేసులు ఎలా నమోదు చేస్తారు? వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారు. ఇక్కడ సిఐ ఫిర్యాదు ఇచ్చాడు, ఆ ఫిర్యాదు మేరకు ఒక కేసు పోలీసుల మీద దాడి జరిగింది అనేది. ఒక్కసారి అక్కడ విజువల్ చూడండి. అంబటి రాంబాబు సిఐని తోసేస్తున్నాడు. అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి అయ్యుండి అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అందులో అడ్వకేటు, ఒక సిఐని తోసేస్తున్నాడు. సరే, ఇదొక సంఘటన, విజువల్ చూస్తున్నారు కదా. తర్వాత ఇంకొకటి, అంబటి రాంబాబు వెనకాలన్న ఒక మనిషి కానిస్టేబుల్ మీద ఒక పెద్ద బండరాయి వేస్తున్నాడు. చూడండి ఒకసారి, బండరాయి వేస్తున్నాడు, వచ్చి అంబటి రాంబాబు వెనకాల దాక్కున్నాడు. మళ్ళా కొద్దిసేపటి తర్వాత అతను పోయి అమరావతి రైతుల గుంపులో కలిశాడు. అంటే పోలీసుల మీద దాడి జరిగిందా లేదా? చాలా క్లియర్గా ఒక సిఐని అంబటి రాంబాబు నెట్టేస్తున్న విజువల్ మీకు చూపించాను. ఒక వ్యక్తి రాయి ఇసిరేసి మళ్ళా వైసీపీ నాయకులు వెనకాల దాక్కోవటం, తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిపై అమరావతి రైతుల్లో కలిసి, అంటే ఇదంతా ఏంది దేనికోసం? అమరావతి రైతులే రాయేసారు అని చెప్పడం కోసం. అంటే వైసీపీ చాలా ప్లాన్డ్గా వచ్చింది, చాలా ప్లాన్డ్గా గొడవ చేద్దాం, గొడవ క్రియేట్ చేద్దాం అనే వచ్చింది. అందుకని రాళ్ళేసిన వ్యక్తి వైసీపీ నాయకుడు వెనకాల ఎందుకు దాక్కున్నాడు? ఒకవేళ అమరావతి రైతే రాయేస్తే వైసీపీ నాయకులు ఏం చేయాలి? గలా పెట్టుకొని అతని పోలీసులకు వెంటనే అప్పచెప్పాలి. కానీ అతను వచ్చి వైసీపీ నాయకులు వెనకాల దాక్కుంటున్నాడు. తర్వాత వెళ్ళి అతను పోయి అమరావతి రైతుల్లో కలుస్తున్నాడు. అతను విసిన రాయి వల్ల ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు, హాస్పిటల్ పాలయ్యాడు. ఇదొక కేసు. రెండో కేసు, నేలపాడు గ్రామానికి సంబంధించిన మాణిక్యం అనే ఒక దళిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. ఆ ఫిర్యాదులో ఏముందంటే దళితులమైనటువంటి మమ్మల్ని దూషించారు, మా మీద పగతోనే వచ్చి మా మీద దాడి చేశారు, కక్షపూరితంగా మా పట్ల వ్యవహరించారు అనేది ఫిర్యాదు. అంటే దళిత రైతుల మీద దాడి జరిగింది అనేటువంటిది. నిజానికి అమరావతిలో ఎక్కువగా ఉండేది దళితులే. ఆ దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఎస్టీ అట్రాసిటీ కేసు వైసీపీ నాయకుల మీద నమోదైంది. అంబటి రాంబాబు మీద, పేర్ని నాని మీద, పానుగంటి చైతన్య మీద, లేళ్ల అప్పిరెడ్డి మీద, ఇలాంటి వాళ్ళ మీద నమోదైంది. ఇప్పుడు ఇందులో పానుగంటి చైతన్య అనేటువంటి వ్యక్తి పేరు క్లియర్గా మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి. ఇతను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది గుర్తుందా? ఈ టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు. అంటే ఎవరైతే గతంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళే ఇక్కడ కూడా పాల్గొన్నారు. అంటే చాలా క్లియర్గా ఘర్షణ వైసీపీ కావాలని క్రియేట్ చేయడానికే వచ్చింది. అక్కడికి చాలా ప్లాన్డ్గా వచ్చారు వాళ్ళు. అమరావతి మీద ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలి అన్న ప్లాన్తోనే వచ్చారు వాళ్ళు. లేదంటే పానుగంటి చైతన్యకి ఏం పని ఇక్కడ? నిజానికి అక్కడ వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్ ఏంది? సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ. దాంట్లో పానుగంటి చైతన్య ఉన్నాడా? నిజానికి అక్కడ రైతులు మాత్రమే ఉండాలి. వైసీపీ తరఫున సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ అంటే రైతులు ఉండాలి. కానీ అక్కడ అంబటి రాంబాబు రైతా, పేర్ని నాని రైతా, ఈ పానుగంటి చైతన్య రైతా? కాదు కదా. అంటే ఇది కేవలం ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం కోసం వైసీపీ ఎంచుకున్న ప్రోగ్రాం అనేది అర్థమవుతుంది. అక్కడ మాణిక్యం ఇచ్చినటువంటి రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తర్వాత వైసీపీ నాయకుడు నారాయణమూర్తి కూడా ఫిర్యాదు చేశాడు. మేము అమరావతికి వెళుతుంటే మా కాళ్ళ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, మాకు 2 కాళ్ళు ధ్వంసం అయ్యాయి అని అతను ఫిర్యాదు ఇచ్చాడు. ఆ ఫిర్యాదు మేరకు దాడి కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో 2 కాళ్ళు ధ్వంసమయ్యాయి అని చెప్పాడు తప్ప వైసీపీ నాయకులకి గాయాలయ్యాయి, వైసీపీ నాయకుల మీద అత్యాయత్నం జరిగింది అనేమి ఫిర్యాదు చేయలేదు కదా. అసలు వైసీపీ నాయకులే మా మీద ఇది జరగలేదు అంటున్నప్పుడు, మా మీద ఇలా హత్యా ప్రయత్నం జరిగిందనో ఇంకోటో అనో ఫిర్యాదు చేయనప్పుడు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేస్తారు? వాళ్ళు దాడి జరిగిందని ఫిర్యాదు ఇచ్చారు, దాడి జరిగినట్టు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. వెరీ క్లియర్. అంటే ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదు చేస్తారు.
మీరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు ఇచ్చిన ఫిర్యాదు బేస్ చేసుకునే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి కేసును ఆల్టర్ చేస్తారు. కానీ ఫస్ట్ కేసు నమోదు చేసేది మనం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే. అక్కడ వైసీపీ నాయకుడైన నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? మేము వెళ్తుంటే మా కాళ్ళ మీద దాడి జరిగింది, 2 కాళ్ళని ధ్వంసం చేశారు, మమ్మల్ని అడ్డుకున్నారు అనేది అతనిచ్చిన కంప్లైంట్. అతనిచ్చిన కంప్లైంట్ ఆధారంగానే కేసు నమోదు చేశారు. అంటే పోలీసులు ఊహించి కేసు రాయరు కదా, ఫిర్యాదు ఆధారంగా కేసు రాస్తారు. ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి? నిజానికి అన్యాయం అంటూ జరిగితే వైసీపీ చేసిన రాద్ధాంతం. ఇప్పుడు అక్కడ అడ్డుకున్న అమరావతి రైతులు ఏమన్నారు? మీరు అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసి అమరావతికి రండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాకు యాక్సెప్టెన్సీ, కాకపోతే అమరావతిలో ఉన్న అవినీతిను, అమరావతిలో ఉన్న లోపాలను మేము ఎత్తి చూపడానికి వస్తున్నాం అని చెప్పండి. బాధ లేదు మాకు. అమరావతి రావద్దని చెప్పట్లే, కానీ అమరావతిని కించపరిచారు కాబట్టి, అమరావతిని మీరు వ్యతిరేకించారు కాబట్టి, లేదా అవన్నీ వెనక్కి తీసుకొని ఇప్పుడు అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాం అనే మాట చెప్పి రండి అని అడిగారు రైతులు. తప్పే ఉంది? ఇప్పుడు మన ఇంటి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎలా చేస్తాం కదా. ఎస్, మిమ్మల్ని చూడటానికి వచ్చాను, మీ మీద ప్రేమతోనే వస్తున్నాను, మీ ఇంట్లోకి రానియంటే రానిస్తాం. లేదు మీ మీద కోపంతో వస్తున్నాను, మీ ఇంట్లో ఏదో ఎత్తకపోవడానికి వస్తున్నాను, లేదు మీ ఇంట్లో ఏదో కుట్ర చేయడానికి వస్తున్నాను, మీ ఇంట్లోకి వచ్చి మీరు తినే అన్నంలో విషం కలుపుతాను, మీ ఇంట్లోకి వచ్చి మీరు తాగే నీళ్ళల్లో విషం కలుపుతానంటే ఎవడు రాణిస్తాడు ఇంట్లోకి? మీరు రాణిస్తారా? మీ ఇంట్లోకి వచ్చి మీరు తాగే నీళ్ళల్లో విషం కలుపుతాను, మీరు తినే అన్నంలో విషం కలుపుతాను అంటే మీ ఇంట్లోకి మీరు రాణిస్తారా? అదే అమరావతి రైతులు చేశారు. ఇక్కడ తప్పేవరది? మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.